హాయ్ ఫ్రెండ్స్, మనము 2024లో కొత్త ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసినప్పుడు మనకు డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేదని, అలానే ఇది పౌరసత్వ సభ్యత్వం కాదని రావడం జరుగుతుంది. ఈ 2024లో మనం కొత్త ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసినప్పుడు మన పేరు కింద ఒక బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ బాక్స్లో చూపించడం జరుగుతుంది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అది చూపించడానికి మనం ఆధార్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం. ఇందులో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మనం www.uday.com నుంచి మనమైతే చూడడం జరుగుతుంది. ఆధార్ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఆధార్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. వేసుకున్న తర్వాత క్యాప్చర్ ఎంట్రీ చేయాలి. తర్వాత ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత కొత్త ఆధార్ కార్డులో ఆధార్ అనేది ఒక రుజువు మాత్రమే అనేది రావడం జరుగుతుంది. అలాగే పౌరసత్వం సంబంధం లేదని రావడం జరుగుతుంది. పౌరసత్వం కోసం కాదని, ఒక ఆధార్ రుజువు మాత్రమే అని మనకు చూపించడం జరుగుతుంది. మనకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ పాస్వర్డ్ ఇలా మనకు ఆధార్ అనేది ఇలా రావడం జరుగుతుంది. కింద బాక్స్లో వస్తుంది. మనకు ఆధార్ అనేది ఒక గుర్తింపు రుజువు మాత్రమే, పౌరసత్వ రుజువు కాదని రావడం జరుగుతుంది. ఈ 2024లో కొత్త ఆధార్ కార్డు అనేది ఇలా రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.